హీరో బాగున్నాడు, మనకి కామన్ మ్యాన్ చూసినట్టు. అంటే హీరో అనగానే ఒక ఎయిర్లో కాకుండా ఒక మన పక్కింటి అబ్బాయిని చూసినట్టు ఉన్నాడు. ఈ రోజుల్లో హీరోలు అలాగే ఉంటున్నారు కాబట్టి, ఈ హీరో అలాగే ఉన్నాడు కాబట్టి టిప్పు రిలీజ్ అయినాక మంచి సక్సెస్ అవుతుందని, అవ్వాలని వాళ్ళ తండ్రి గారు రాజు గారు మా అందరికీ డిస్ట్రిబ్యూటర్, వైజాగ్లో మా అందరికీ ఇష్టడు. ఆతిథ్య ఫిలిమ్స్ బ్యానర్ మీద టిప్పు, హీరో సత్యకార్తిక్, డైరెక్టర్ జగదీష్, ప్రొడ్యూసర్ సీతారామరాజు గారు. కార్తీక్ చిన్నప్పటి నుంచి మాకు వాళ్ళ నాన్నగారితో పరిచయం ఉంటుంది. దగ్గర నుంచి బిగినింగ్ నుంచి చూస్తూ నువ్వు హీరో అవుతావు అంటుండేవాళ్ళం. ఈరోజు అదే జరిగి టీజర్ చూశారు, మంచి ఫీచర్స్ ఉన్నాయి, మంచి ఎత్తు, అందం, ఈజు అన్నీ ఉన్నాయి. అన్నయ్య చెప్పినట్టు వైజాగ్ రాజు గారు సినిమా ఇండస్ట్రీకి, చాలామంది ప్రొడ్యూసర్లకి చాలా సక్సెస్ సినిమాలని రిలీజ్ చేసి మా అందరికీ బాగా ఉపయోగపడిన ఆయన. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా పెద్ద హీరో అయ్యి నిర్మాతలకు బాగా సహకరించి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మంచి ముహూర్తం వలన మా రాజుగారు ఈరోజే ఈ టిప్పు లాంచింగ్ పెట్టడం జరిగింది. ఎంఎస్ఎన్ రాజు గారు ఒకప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వైజాగ్ రాజు గారు మద్రాసు కానీ హైదరాబాద్ కానీ వస్తున్నారంటే అందరూ ప్రొడ్యూసర్లు అందరూ ఎదురు చూసే రోజు. ఆయన చేసిన సినిమాలు అటు చిరంజీవి గారి ఒక 60 పిక్చర్లు, బాలకృష్ణ గారి అంటే వాళ్ళు చేసిన సూపర్ డూపర్ హిట్లన్నీ ఆయన డిస్ట్రిబ్యూషన్ ద్వారా వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ఆయనే రిలీజ్ చేశారు. ఆయన రిలీజ్ చేసే చాలా పెద్ద హిట్లు అవుతాయి అనే నమ్మకం నిర్మాతలకి, దర్శకులకి ఉండేది. విపరీతమైన ప్యాషన్ ఉన్న ఒక యంగ్ హీరో నాతో మాట్లాడుతూ ఇంక బాగా జల్ అయిపోయిన తర్వాత అసలు హీరోగా తెర మీద ఎలా ఉంటారు అనే ఒక క్యూరియాసిటీ ఉండింది. అది ఇవాళ ఎక్సలెంట్ రిజల్ట్ తోటి ఆ క్యూరియాసిటీ తీరింది. టీజర్లో చూస్తే తనకి లోపల ప్యాషన్ ఎంత ఉందో మాటల్లో, అది చేతల్లో టీజర్లో ఉందని అర్థమైంది. డెఫినెట్గా హీ విల్ కమ్ అప్ విత్ ఎ బిగ్ సక్సెస్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగదీష్, కాశీ గారు ఆయన దగ్గర, నేను కాశీ గారు జయంత్ గారి దగ్గర అందరం కలిసి వర్క్ చేసిన అదే జయంత్ గారి దగ్గర నుంచి జగదీష్ వచ్చారు. సో మా తర్వాత బ్యాచ్లో ఇట్లా ఆల్మోస్ట్ అంతా మంచి ఎమోషనల్ కనెక్ట్ ఉన్న ఫిల్మ్ ఇది. అండ్ ఇంతమంది పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. అండ్ వాళ్ళ నాన్నగారికి ఇండస్ట్రీతో ఉన్న పరిచయం కానీ, అనుభవం కానీ, ఇవన్నీ ఈ ఫిల్మ్కి బాగా హెల్ప్ అయ్యి ప్రొడ్యూసర్ సీతారామరాజు గారికి ఈ సినిమా చాలా మంచి లాభాలు తెచ్చి, జగదీష్కి బోల్డని అవకాశాలు తెచ్చి, సత్యకార్తిక్ని చాలా పెద్ద హీరోని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మెడ్రాస్ మిద్దెరామారావు గారు దగ్గర కంపెనీలో అసోసియేట్గా ఉండేవాడిని. అప్పుడే బిఆర్ రాజు గారు కూడా అక్కడ బాగా క్లోజు. ఆ టైంలో వైజాగ్ రాజు గారి గురించి తెలుసు, ఆయన పరిచయం. ఆయన నిజంగానే ఇందాక రామారావు, కేఎస్ రామారావు అన్నట్టు ఆయన వస్తున్నారంటే చాలా హడావుడిగా ఉండేది. ఏదో తెలియని ఆయన మీద మంచి అభిమానం. ఆ రోజుల్లో రామనాయుడు గారు వైట్ అండ్ వైట్ వేసుకునేవారు, మిద్దె రామారావు వేసుకునేవారు. తర్వాత డిస్ట్రిబ్యూటర్స్లో వైజాగ్ నుంచి వచ్చి రాజు గారు వైట్ అండ్ వైట్ వేసుకునేవారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. అలాంటి రాజు గారు అబ్బాయి కార్తిక్ నాకు విఎన్ ఆదిత్య గారి ద్వారా పరిచయం అయినప్పటి నుంచి ఏదో తెలియని ఒక ఇష్టం. తనతో మేము ఇంకా కలిసి చేయలేదు, అయినా కూడా మధ్యలో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు
కలుస్తూ ఉంటాం. ఎప్పటి నుంచో నాకు తెలుసు. వైజాగ్ రాజు గారు ఇంటికి వెళ్తున్నప్పుడు బాగా చిన్న కుర్రాడు 7-8 ఏళ్ళ వయసులోనే ఏం చేస్తావు నువ్వు అంటే హీరో అవుతాను అనేవాడు. అప్పటి నుంచి ఎప్పుడు కనిపించినా వాట్ హీరో అనేవాడు నేను. మొన్న 100 ఇయర్స్ ఫంక్షన్ జరిగేటప్పుడు నేను హీరో అయిపోతున్నాను, త్వరలోనే స్టార్ట్ అవుతుందని చెప్పాడు. అదే ఈ టిప్పు సినిమా. ఈ టిప్పు రష్ చూసిన వాళ్ళందరూ కూడా సత్యకార్తిక్ చాలా మంచి హీరో అవుతాడని అందరు చెప్తున్నారు. ఈ సినిమా మంచి హిట్ అయ్యి సత్యకార్తిక్ పెద్ద హీరో అవ్వాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. ఇండస్ట్రీలోనికి నేను డైరెక్టర్ అవ్వడానికి ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోని ఎంటర్ అయ్యానండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి నన్ను రైటర్గా నేను మారడానికి పూరి జగన్నాథ్ గారు, వివి వినాయక్ గారు, బి గోపాల్ గారు అండ్ పరుచూరి బ్రదర్స్ వీళ్ళందరూ ఎక్సలెంట్ మారల్ సపోర్ట్ ఇచ్చి దే మేడ్ మీ యాజ్ ఎ గుడ్ రైటర్ అండి. నెక్స్ట్ నేను డైరెక్టర్ అవ్వడం కోసం కథ తయారు చేసుకొని నేను ఒక హ్యాంగ్ ఓవర్లో ఉండేవాడిని. ఎలా అంటే పెద్ద హీరోల సినిమాలకి పనిచేయడం వలన పెద్ద హీరోతోనే సినిమా చేయాలి, ఎందుకంటే నేను కొత్త డైరెక్టర్ని, మళ్ళీ కొత్త వాళ్ళతో అంటే ఎలా ఉంటుంది ఏంటి అని ఒక మిస్కన్సెప్షన్లో ఉండేవాడిని. సో ఇటువంటి సిచ్యుయేషన్లో నాది మిస్కన్సెప్షన్ అనిపించినటువంటి విధంగా నాకు ఒక ఎక్సలెంట్ వెపన్ దొరికిందండి. అది గాడ్స్ గ్రేస్, అది కార్తిక్ అండి. ఇప్పుడు నేను చెప్పింది కొంతమందికి మేబీ ఎగ్జాగరేషన్గా అనిపించి ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న వ్యక్తిగా నేను జెన్యూన్గానే చెప్తున్నాను. ఐ వెరీ లక్కీ టు హ్యావ్ కార్తిక్ ఆన్ బోర్డ్ ఇన్ ద రోల్ ఆఫ్ టిప్పు అండి. ఎక్సలెంట్గా చేశాడు. ప్యాషన్ అంటే ఏం చెప్పినా ఇంకా చేయాలా అని చెప్పి డైరెక్టర్ని అడిగి చేయడం అనేటువంటిది, అటువంటి ఆర్టిస్ట్ నాకు హీరోగా దొరకడం అనేటువంటిది ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఇక ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నటువంటి పర్సన్కి ఈ బడ్జెట్ మ్యాటర్స్ అవనివ్వండి, అనేక కారణాల దృష్ట్యా మంచి టెక్నికల్ సపోర్ట్ అనుకున్నటువంటిది చాలా కొద్ది మందికి దొరుకుతుందండి. అలాంటి కొద్ది మందిలో నేను కూడా లక్కీ డైరెక్టర్ అని ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ నేను చెప్పినప్పుడు ఇది ఒక అల్టిమేట్ కమర్షియల్ స్క్రిప్ట్, ఏదో హైదరాబాద్లో చుట్టేసినటువంటి స్క్రిప్ట్ కాదు. సో రాజు గారు ఆయనకు అనుభవంతో, అదే రకంగా ప్రొడక్షన్లో చాలా అనుభవం ఉన్నటువంటి చిరంజీవి మోహన్ గారు అనుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని నాకు ఇచ్చి, ఆయన తాలూకా ఎక్సలెంట్ ఆర్గనైజేషన్లో, శివరామిరెడ్డి గారి తాలూకా నేతృత్వంలో, మా ప్రొడ్యూసర్స్ సపోర్ట్తో చాలా లిమిటెడ్ బడ్జెట్లో మల్టిపుల్ ప్లేసెస్లో అంటే 3-4 డేస్ ముందుగా మేము అనుకున్న దానికంటే కూడా కంప్లీట్ చేయగలగడానికి అందరూ సహకరించారండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ లక్ ఫర్ మీ. ఇకపోతే మణిశర్మ గారండి, 6 సాంగ్స్ ఈ మూవీలో ఉన్నాయండి, అల్టిమేట్ సాంగ్స్. అండ్ నాకు కెమెరా కావాలి అంటే, దీనికి నాకు అల్టిమేట్ కెమెరా వర్క్ కావాలి అంటే ద లెజెండ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బి రాజశేఖర్ గారు పెయింటింగ్ లాంటి ఫోటోగ్రఫీ ఇచ్చారు. అండ్ ఫైట్ మాస్టర్స్ ప్రకాష్ మాస్టర్ అండ్ వెంకట్ మాస్టర్ అండ్ గ్రేట్ లిరిసిస్ట్ వెన్నెలకంటి గారు, భాస్కర్ భట్ల గారు, శ్రీమణి గారు, ఇలా అంటే నేను ఎవరిని అడిగితే వాళ్ళని ఇచ్చి, వాళ్ళు కూడా రాజుగారి సినిమా కాబట్టి అదే బడ్జెట్లో సినిమా చేయాలి అని కమర్షియల్ ఎలిమెంట్ అనే దాన్ని పక్కన పెట్టి, ఆ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ని పక్కన పెట్టి అల్టిమేట్గా కోఆపరేట్ చేసి ఈరోజు టిప్పు ఫిల్మ్ షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాన్ఫిడెంట్గా వీఆర్ గోయింగ్ టు రాక్, టిప్పు ఈజ్ గోయింగ్ టు బి సూపర్ హిట్ అనే కాన్ఫిడెన్స్ నాకు రావడానికి సహకరించినటువంటి అందరి టెక్నీషియన్స్కి అండ్ ఇండస్ట్రీలోని ఎప్పటికప్పుడు మంచి సపోర్ట్ ఇస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి అందరూ పెద్దవాళ్ళకి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. బై మిస్టేక్ ఎవరి పేర్లైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అబవ్ ఆల్ దీస్ థింగ్స్ చాలా కాన్ఫిడెంట్గా నా ఒపీనియన్ ఏంటంటే, టుడే వితౌట్ మీడియా నో సినిమా అండి. నాట్ ఓన్లీ ఎనీ ఫ్లరిషింగ్ థింగ్, వితౌట్ మీడియా నథింగ్ ఈజ్ దేర్. ఈ సినిమాకి సంబంధించి కానీ నాలాంటి అప్కమింగ్ పర్సన్స్ తాలూకా సపోర్ట్ ఇస్తున్నటువంటి మీడియా సోదరులకి దీన్ని సహాయ సహకారాలను అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జగదీష్ గారు. ఇప్పుడు ఫైట్ మాస్టర్ ప్రకాష్ గారు అవుతున్నాడు. ఫైట్ సీక్వెన్స్లో సాధారణంగా హీరోలకి డూబ్ అనేది మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. కాకపోతే ఆ డూబ్ కూడా అవసరం లేకుండా ఒరిజినల్గానే హీరో గారు చేయడం చాలా ఎక్స్పీరియన్స్ అది. నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి హీరో అవుదాం అనుకుంటా వస్తున్నాను. ఒక కరెక్ట్ టైం ఇప్పుడు దొరికింది. దానికి తగ్గ కరెక్ట్ స్క్రిప్ట్ జగదీష్ గారు ఇచ్చారు. ఆయన సేమ్ వే మంచి డైరెక్షన్ చేశారు. ఇంకా మా ప్రకాష్ మాస్టర్ గారు చెప్పాలి, నేను అందరి సినిమాలు చూస్తూ నేను కూడా ఎప్పుడు ఇలా చేస్తాను, ఎలా కొడతానని ఒక కలలు కనేవాడిని. ఆ కళలు నిజం చేసింది మా ప్రకాష్ మాస్టర్. సేమ్ వే మంచి మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ గారు. అండ్ ఇందాక
రామారావు గారు చెప్పారు ఫ్యూచర్లో పెద్ద అయ్యాక నిర్మాతలకు ఉపయోగపడే విధంగా ఉండాలని. ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, కష్టపడి పైకి వస్తాను. ఒక ప్రొడ్యూసర్గా మా ఫాదర్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి సో ఓ మంచి హీరోగా అవుతాను, అందరికి ఉపయోగపడే విధంగా ఉంటానని కోరుకుంటున్నాను. At last, after a long gap, young Tiger NTR has come out of his terrible phase with Temper. The actor's last few films were box office duds and made him think hard on his career.